పుట్టిన ఊరు కోసం ఏదైనా మేలు చేయాలన్న ఉద్దేశంతో ఉండవల్లి గ్రామంలో పాఠశాల నిర్మాణం కోసం సుమారు 10 కోట్ల రూపాయల విలువైన భూమిని దానం ఇవ్వడంతో పాటు తన సొంత నిధులతో పాఠశాల భవన నిర్మాణం చేపట్టిన విద్యాదాత గాది రామయ్య అని పలువురు వక్తలు కొనియాడారు. గాది రామయ్య స్ఫూర్తితో మరింత మంది దాతలు రాష్ట్రంలోని పాఠశాల అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలోని గాది రామయ్య సీతారామమ్మ జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన గాది రామయ్య సీతారామమ్మ విగ్రహాల ఆవిష్కరణ మహోత్సవం ఘనంగా జరిగింది. రామయ్య సీతారామమ్మలకు కుమారుడు గాదే సోమశేఖరరావు కుటుంబ సభ్యులు, కుమార్తె చాముండేశ్వరిదేవి కుటుంబ సభ్యుల చేతుల మీదుగా విగ్రహాల ఆవిష్కరణ అత్యంత వేడుకగా జరిగింది. తాను పుట్టిన ఊరు కోసం ఏదైనా మేలు చేయాలన్న ఉద్దేశంతో ఉండవల్లి గ్రామంలో పాఠశాల నిర్మాణం కోసం సుమారు 10 కోట్ల రూపాయల విలువైన భూమిని దానం ఇవ్వడంతో పాటు తన సొంత నిధులతో పాఠశాల భవన నిర్మాణం చేపట్టిన విద్యాదాత గాదే రామయ్యని ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు. ఉండవల్లి గ్రామంలో స్కూల్ లేకపోవటం వలన ఈ గ్రామ పిల్లలందరూ చదువుకోవడానికి పెనుమాక గ్రామం వెళ్లాల్సి వచ్చేదని, చదువు కోసం విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను చూసి చలించి పిల్లలకు విద్య అందాలనే సదుద్దేశంతో 1978లో భూదానం ఇవ్వడంతో పాటు పాఠశాల భవనాన్ని నిర్మించి ఇచ్చిన గొప్ప విద్యాదాత గాదే రామయ్యని కొనియాడారు. ప్రస్తుతం హైస్కూల్గా ఉన్న ఈ పాఠశాలలో 350 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, గాదే రామయ్య స్ఫూర్తితో మరింత మంది దాతలు రాష్ట్రంలోని పాఠశాల అభివృద్ధికి తోడ్పడాలని జిఆర్ఎస్ జెడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయులు సరోజిని, ఆంజనేయులు, భారతీరాజ కోరారు. కాగా పాఠశాల భవన నిర్మాణంలో విశిష్ట సేవలందించిన శ్రీరామచంద్రమూర్తి జయాంధ్ర మాస్టర్ని స్మరించుకుంటూ వారి పిల్లలు భానుమతి, జనార్దన్, విక్రమ్ను గాదే వారి కుటుంబ సభ్యులు సత్కరించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో విగ్రహాల ఏర్పాటుకు సహకరించిన కూటమి ప్రభుత్వానికి, అధికారులకు, నాయకులకు గాదే వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఇంటి పేరు మీద ఉన్నటువంటి ప్రేమ కానీ, ఇంటి పేరుతో ఉన్నటువంటి మనుషుల మీద ఉన్నటువంటి ఆప్యాయత కానీ కొట్టొచ్చుడు కనిపిస్తుంది. అందుకని ఖచ్చితంగా ముందు కూడా ఏదైనా ఫంక్షన్ ఉన్నా కానీ వాళ్ళ అడ్రస్ ఉంటాయి. అందరి అడ్రస్లు రాశారు కాబట్టి మీరు అడ్రస్లు తలొకటి ఇవ్వండి. మన ఇళ్లలో ఫంక్షన్ జరిగేటప్పుడు ఇంటిమేట్ చేయండి, రావడానికి ప్రయత్నం చేయండి. ఇవాళ ఎట్లయితే ఇంట్రెస్ట్కి వచ్చామో అట్లాగే రేపు కూడా వస్తే ఒకళ్ళు కలుస్తుంటాం. ఇవాళ కలిస్తేనే కదా రేపు బంధువులు అవుతాం. ఆ విధంగా ఆ భావంతో అందరం కూడా కలిసి ఉందాం. రానటువంటి రోజుల్లో ఒక ఫంక్షన్ చేస్తే అచ్చంగా మన గాది వాళ్ళమే 200-300 మంది ఉండాలి మన దానికి. ఆ విధంగా ఉండే విధంగా భవిష్యత్తులో కలిసి వెళ్దామని, కలిసి బలం మనిషికి మనిషే బలం తప్పితే మనిషికి ఎప్పుడు డబ్బు అనేది బలం కాదు. డబ్బు అవసరానికే. బలం ఏంటంటే మనిషికి మనిషే బలం. అందుకని మీరందరూ కూడా ఇచ్చేసినందుకు మరొకసారి పెద్దలకి, చిన్నలకి అందరికీ కూడా జయాంధ్ర మాస్టర్ నేను కూడా మీ స్కూల్లో భాగస్వామి అవుతాను అనేటువంటి ఒక సంకల్పంతో, దృఢ సంకల్పంతో 24 గంటల సేపు నిర్విరామంగా ఆ నాపరాలను తన స్వహస్తాలతో చెక్కి సాఫ్ చేసి చేతులు పుళ్ళుపడి రక్తం వారే విధంగా ఆ నాపరాలను చెక్కి ఈ స్కూల్ నిర్మాణంలో ఆయన రక్తాన్ని దారపోశారు జయాంధ్ర మాస్టరు. వారిని స్మరించుకోవాల్సిన బాధ్యత మన గాదే వారి కుటుంబ సభ్యులుగా మనకు ఉంది. వారి స్ఫూర్త్యర్థం వారి పిల్లలైనటువంటి జనార్దను, విక్రము, వారి కుమార్తె వారిని ఇప్పుడు మనం ఆహ్వానించుకుందాం. మన అందరి తరపున ఈరోజు వారిని సత్కరించుకోవడం కూడా మన బాధ్యత. వారందరినీ జయేంద్ర మాస్టర్ గారి పిల్లలైనటువంటి జనార్దన్, విక్రమ్, వారి కుమార్తెను కూడా మొదటి నుంచి ఆయన పెరిగిన ఊళ్ళో స్కూలు లేదనేటువంటి బాధతోటి అప్పట్లో పెరమాగలి చదువుకునే వాళ్ళు అందరూ. కానీ ఆయన ఈ ఊళ్ళోనే స్కూల్ కావాలని కోరికతోటి మేము అందరం, మా అన్నలు అందరూ ఎంతగా ఇష్టం లేకపోయినా ఆయన కావాలని ఈ ఊళ్ళోనే కట్టించారు ఈ స్కూల్. మా ఊరికి నేను ఏదో చేయాలనేటువంటి తపనతోటి ఆయన ఎంతో కష్టపడి ఈ ఊళ్ళో ఈ స్కూల్ నిర్మించారు. కాబట్టి ఆయన ఇదిని మీరందరూ నిలబెట్టాలని కోరుకుంటూ దగ్గరలో ఉన్నటువంటి చాలా మంది విద్యార్థులకి, ముఖ్యంగా పేద విద్యార్థులకి, ఈ ప్రైవేట్ స్కూల్స్లో వేలకు ఫీజులు కట్టలేని చాలా మంది విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నారు. అన్ని వస్తువులతోనూ గవర్నమెంట్ ఇప్పుడు దీన్ని హై స్కూల్గా అభివృద్ధి చేసి బిల్డింగులను ఏర్పాటు చేసింది. ముందుగా అంటే మొదటి అడుగు వేసిన వాళ్ళే గొప్పవాళ్ళు కదండి. తర్వాత ఎంత అభివృద్ధి చెందినా కానీ ఒక మంచి మనసుతోటి, ఒక మంచి ఆశయంతో వారు ఈ స్థలాన్ని ఇవ్వటం వలన ఈరోజు ఈ పాఠశాల ఇంతగా అభివృద్ధి చెందింది. వారికి మా పాఠశాల తరఫున, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు అందరి తరఫున కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఊరికి ఆడుకుంటూ ఉండేవాళ్ళం. చెప్పారు కదా, రాళ్ళు చెక్కుతున్నప్పుడు ఒక పటికల్ లాంటి మెరుపులు వస్తాయి.
అవన్నీ కలెక్ట్ చేసేవాడిని, ఇక్కడే తిరుగుతూ ఉండేవాడిని. 4 years కాబట్టి పెద్దగా తెలియదు. స్థలాన్ని ఆయన మా స్కూల్ కోసం అలాట్ చేసి మా నాన్నగారి కోఆపరేషన్తో ఇంత పెద్ద స్కూల్ చేసి గుర్తింపును పొందిన రామయ్య గారి ఫ్యామిలీకి మా నాన్నగారికి